తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం గోకవరం మండలంలో తంటికొండ గ్రామంలో కొండపై స్వయంభూగా వేంచేసి ఉన్న స్వామివారిని దర్శించి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పూజలు నిర్వహించారు. అనంతరం అదే మండలంలోని తిరుమలాయపాలెం గ్రామం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన తంటికొండ గ్రామంలో మీడియాతో మాట్లాడారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని, ప్రతిసారి ఎన్నికల ముందు స్వామివారిని దర్శించిన తరువాతే నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగానే దర్శించి స్వామివారి పాదాల చెంత ఎన్నికల ప్రచార కరపత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఓటర్లకు కరపత్రాలు అందించి ఓటు కోసం అభ్యర్థించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నారాయణం దేవమక్షరం బ్రహ్మవదనం విసదా పరమా నిత్యం విసన్నారమహం దేవీ హస్త విరాజమాన వపుషాం దేవాత్తమా గచ్చతాం విప్రాణాం జగదాగమోక్షాయ ఓం దర్శర్వం ఓం నమః అంతర్చరదం ధనం మధుత్రలాభం సతతం వత్సరం శతమానం భవతి తథాయ పురుషప్రదేంద్రియ ఆయుర్దేవేంద్రియ ప్రతిష్టతి రోదన రోదమానస్వామనస్వామమాన కళ్యాణః అన్నదవతి వియుజ్ఞాగరాక్షుమసిద్ధరస్తో ప్రసాదం దరసా గృహ్ణామి. నాకు ఇష్టదైవం అయినటువంటి తంటికొండ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం రావడం జరిగింది. ఎప్పుడు ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తంటికొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఆ తర్వాతే నామినేషన్ ముహూర్తం పెట్టడం, నామినేషన్ వేయడం జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో మేము ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మా నియోజకవర్గంలో మాత్రం ఎక్కడైనా జరిగిన ఎన్నికల ప్రచారానికి ఓటు యొక్క ఈరోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అవసరం గురించి ఓటర్కి అవగాహన కలిగించేటటువంటి విధానంలోనే మేము ప్రచారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి గోకవరం మండలం తిరుమలాయపాలెం నుంచి మొదలవుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఇది ప్రారంభమై ఈరోజు ఈ 3 గ్రామాలని కూడా రోడ్ షో చేయడం నిర్ణయం యొక్క ఆవశ్యకత మీద ఒక ప్యాంప్లెట్ని ఇస్తూ మేము భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, గతంలో ఏం చేస్తాం, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ఏ రకంగా ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయాం, అన్ని సవివరంగా ఓటర్కి అవగాహన కల్పించి ఓట్లు అడుగుతున్నట్టు ఉంటారు.